ఏంటమ్మా అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పిట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ. ఏంటా పాప? పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో, మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్ చేతి కింద నుంచి అవుతాను. ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చారని. ఇడియట్. అయ్యా ఏంటి మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలట్టుకుంటాయి కదా, అందుకు. కరెక్టే. రేయ్, నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి. ఎప్పుడు చూసినా బామ్మ మనవరాలు కొట్టుకోవడమేనా? బామ్మనా? అరే అమ్మమ్మ. కరెక్ట్. హలో, మేము ఎప్పుడు కొట్టుకున్నాం? ఇప్పుడు చేసిందంటే మేము యోగా చేసుకుంటున్నాం. యోగా చేసుకున్నారా? We are always friends. మీరు కూడా చేసుకోండి. అయ్యా కౌరా ఎక్కడుందయ్యా? కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా. నా గోడు ఎవడన్నా వినండి అయ్యా బాబు. అయ్యా అయ్యా ఎవడన్నా తోసేస్తాడు? బల్లిలా ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం పోకు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో, అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటిచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పోరంబోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో, మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళేమనుకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును, మీరు తెలుగోళ్లే. అవును, మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును, హౌరా బ్రిడ్జ్. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకోళమే వద్దనే. నేను మీతో వేళకోవడం అంటేంటి సార్? హౌరా బ్రిడ్జ్ మీద నుంచి హౌరా బ్రిడ్జ్ ఎక్కడ నడుస్తున్నాం అంటే ఇది వేళాకోళం కాదా? అయ్యో, ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జ్? అవును, మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే, మా బామర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామర్తి, బామర్తి. కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును, నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును, మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే డబ్బు సూపర్. ఏంటయ్యా అలా గల్పు కొట్టేశావు? అబ్బే ఏం లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం. అవును, మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా. బ్యానర్ కుప్పయ్య, బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ కి తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయింది. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో, జిగిడి. వన్ మోర్. దూద్. జిగిడి దందా దూద్.
సర్రం దిగింది కదా. జిగిరిద్దంతా సూపర్. ఏ? గాలితో వెళ్ళినట్టుంది. అవునా? Yes, వెళ్ళినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు. వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్ నాగేంటి ఏదో షిప్పులో పోతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూది కొంచెం ఎక్కువైంది. అవునా? ఆ? అయితే మనకి వద్దు అంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది. మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది. దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నీకే? నేను పనిచేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడుతున్నాను. అయ్యో పాపం. జనరల్ గా మానవ జన్మ ఎత్తినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు సార్? ఏంటి చేస్తాను. నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం? 4 గంటలకి. రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర? కాలే ఊరుకోండి సార్. భోజనం చేసి తేపటం కోడి కుయ్యటం రెండు ఒకేసారి శరీరంలో వచ్చి పడుతుంటే నిద్ర ఎలా పడుతుంది సార్? ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును మళ్ళీ మన కిందనేగా నడుస్తున్నావు. అవును. నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు? ఆ జడ్జే. ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్ ఇదేంటంటే ఇంకా సంపన లేదు బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. అవును మా బామర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. ఓకే. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చాం? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు అవును అవును. ఆ. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు. కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి. నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి? లైవ్ రిలే కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి ఆ నీచి కుత్తేగాని చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబోయ్ చాలా చండాలంగా మాట్లాడాను. మొన్న శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును నేను ఒక్కడే ఉన్నా నువ్వులేవేంటి? ఇక్కడికి జూమ్ చేశారు. జూమ్. అయ్యో డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయరావు. అక్కడ ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే. రీ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో ఏ చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం? కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో తర్వాత చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా. ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డీవీడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను. జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్ మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరా బాబది? బామర్ది
అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నిల్చున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బావమర్ది? నిన్ను చూశాకే ఈ బాబుకు ప్రాణం లేచొచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా నీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బావమర్ది, మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా అంటావు? నోరు తెరవేంట్రా? ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు? నల్లని పందివి, అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో బావని పట్టుకుని అలా మాట్లాడకూడదు బామ్మర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకుని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి హౌరా బ్రిడ్జ్ చూపిస్తానని జిగిరిదందా దూదించి నన్ను ఎంత హింసించారు నీకు తెలుసా? అయ్యో అచ్చం అలాగే ఎడుతున్నావు బామ్మర్ది. అదే రక్త సంబంధం అంటే. కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది. ఎరా నువ్వు జడ్జి చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు అబద్ధం, నమ్మద్దు అబద్ధం. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు. మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలి జన్మలో పెళ్లి చేసుకోవాలి. అనకూడదు బావమూర్తి, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను నేను విడిపిస్తాను. అయ్యా నా చెల్లెలు కళగానే ఉంటుంది, కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. ఎవర్రా మాట్లాడుతుంటే నీళ్ళలో రాళ్ళేసేది? ఏంటి బామ్మర్తి గుంతలా ఉంది? అయ్యో అయ్యో నా బాబుకి నీళ్ళలో పడిపోయాడు, అయ్యో కాపాడండి బాబు. అదేంటండి కాపాడమంటే కాల్ చేస్తున్నారు బాబు. వాడు తీసుకోవడానికి కాపాడండి బాబు. బాబు నాకు కాబోయే బామ్మర్తి గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు. వస్తే చెప్తున్నాను, మీరేం చెప్తే చేస్తారు బాబు, మీరేం చెప్తే చేస్తారు బాబు. చావు కడుతున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? నోరు కుట్టేస్తా. చెప్పు, నేను ఎవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు? బామ్మర్దివి. నా దేవురు పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాగుపాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. అంగుపాల నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగాలీలో దాన్ని బాంగుపాలంటారా? అరే నీచ్ కమీర్ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా? గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు, నీ బామర్ది గోవిందేరా. నువ్వేదైనా వ్యధవేషాలు వేశావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకు లేండి సార్? పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు? చూస్తారంట, పట్టుకోండి నువ్వు ఏమని చెప్పావా బావా? నాకు భయం వేస్తాను బావా. బావా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేస్తారని నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా. నువ్వు ఏమని చెప్పావా? నేను మనం నిన్ను బాబా బోల్తా నాకు దగ్గర బంధువయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో ఇనార్జనే పర్మిషన్ నియచ్చే? సార్ ఉదర్కే దొరే బాబా అరవలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలీదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బాబా. నువ్వు ఏమని చెప్పావరే? మన పాలకొల్లు గడిపోతారు బావా. సింగు ఏదో దేవుడి దైవాలు వాడు వెళ్తానంటున్నాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. నో హీఈస్ ఓకే, హీ గాట్ పర్మిషన్. బ్రింగ్ హిమ్. దొరికేవయ్యా బాబు. ఏంటి జాతకాలు కూడా చూస్తారా? నేను చోకరా ఇటు పో అటురా. నాకు భయం ఎత్తది బావా. నువ్వు నాతో పాటు రా బావా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? অবশ্যই এটার মধ্যে মেটাল আছে বাবু। ये सब सामान बैग में ढुकाओ और एक-एक करे पूरा चेक करो, thoroughly check करो। అయ్యా ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా. నాకు ఇది ఒక్కటి సారండి. మా ఇంటి తాళం సేవలయ్యా. చాబినా? అందుకే బీప్ సౌండ్ వచ్చింది.
ఓకే ఓకే ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి